ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ధ్యానం అంటామంటే నేను ఎక్కడ ఇమ్మలేకపోయినాను కదా. 1994 ఫిబ్రవరి 28న సాయంత్రము 5 గంటలకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, అంటే అప్పుడు ల్యాండ్లైన్లే కదండి, నువ్వు ధ్యానం అంటావు కదా, సుభాష్ పత్రి గారు ఆయన కర్నూలు నుంచి వచ్చారంట. ఆయన ఇప్పుడు దివ్యారామం అంటే కపిల్ తీర్థం నుంచి తిరుమల వెళ్ళే దారిలో అలిపిరి మధ్యలో ఒకటి ఉంటుంది దివ్యారామం అని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మీరు పోతే కూడా కనపడుతుంది అక్కడ వెళ్తుంటే. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిమెంట్తో తిన్నెలు కట్టేసి మధ్యలో ఒక వేదిక, ఒక తాబేలాకరణలు పెట్టుంటాడు. ప్రతి సోమవారం సముద్రాల లక్ష్మణయ్య గారు రిటైర్డ్ పీపుల్ కంటే బాలాజీ సత్సంగం అనేటువంటి ఒక సంస్థ పెట్టి అక్కడ వచ్చి ఒక 1.5 hour భగవద్గీత గురించి చెప్పుకొని వెళ్ళిపోతారనమాట. అక్కడికి వస్తారు సుభాష్ పత్రి గారు. అంటే మేము 4 వెళ్ళాం ఫ్రెండ్స్. వెళ్తే వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. సముద్రాల లక్ష్మణయ్య గారు మాట్లాడుతున్నారు. కాసేపు అయిన తర్వాత ఈరోజు ప్రసంగం అయిపోయింది. ఎవరైతే ధ్యానం గురించి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఉండండి, మరి ధ్యానం గురించి చెప్పడానికి సుభాష్ పత్రి గారు వచ్చారు కర్నూలు నుంచి అన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. మేము 4. నేను ఎంతోమంది స్వామీజీలను చూశాను, మంచి గడ్డం పెట్టుకొని, ఇది కాషాయ వస్త్రాలు వేసుకొని ఉంటారు కదా, అప్పుడు గడ్డం లేదు సార్కి, టీ-షర్టు జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు. ఆయన వచ్చి ఆ వేదిక పైన కూర్చున్నాడు. మరి ధ్యానం చెప్తారంటే ఇలా నేనేదో అనుకున్నాను కదా, అలా లేరే ఈయన. మరి ఎవరైతే స్వామీజీలు ఉంటారో వాళ్ళకి పాద నమస్కారాలు చాలా ఇష్టం కదా. చిన్నప్పటి నుంచి కూడా నాకు పాద నమస్కారం ఇష్టం లేదు. ఒకచోట ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అందరూ పోయి పాద నమస్కారాలు చేస్తున్నారు ఒక ఆయనకి, ఒక స్వామీజీకి. నేను దూరంగా నిలబడినా, నాకు ఇష్టం లేదు కాబట్టి. నేనే మిగిలిపోయాను. చివరికి పిలిచి, నువ్వే వీళ్ళకంటే గొప్ప అనుకుంటున్నావా, నా దగ్గరకు వచ్చి పాద నమస్కారాలు చేయలేదు, వచ్చి పెట్టానాడు. మరి అలా చూశాను, ఈయనకి ఏం చేయాలి అనుకుంటూ ముందుకెళ్ళాను. కరెక్ట్గా ఆయనకి ఎదురుగా వెళ్తే చేయేలా చేశారు. మనం గమ్మునుంటామా? మనం కూడా చేయిస్తాం కదా. చేయించిన వెంటనే పట్టుకున్నాడు 2 minutes. ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. మనమేం తక్కువ కాదు కదా, మనం కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాం, అంతే కదా. చూసిన వెంటనే కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎప్పుడైతే అది ఆయన చూపు నా చూపు కలిసిందో ఇక్కడ అనిపించింది, ఈ జన్మకి ఈయనే ఆఖరి గురువు అని.